హలో గాయ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్. 3 days అవుతుంది బ్లాగ్ తీయక. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ యాక్చువల్లీ, అందుకే తీయట్లేను. ఇప్పుడు హెయిర్ ఆయిలింగ్ చేసుకుని రేపు మార్నింగ్ హెడ్ బాత్ చేయాలి. ఎన్ని డేస్ అవుతుంది సార్ హెయిర్ ఆయిల్ చేయక? ఆల్మోస్ట్ 2 weeks 3 weeks అవుతుంది. ఐఎమ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అసలుకి, ఎందుకో అని. ఐ డోంట్ నో వై. ఇప్పుడు నేను హెయిర్ ఆయిలింగ్ చేసుకొని ఐ కమ్ బ్యాక్ అగైన్. ఇప్పుడే పెట్టుకున్న ఆయిల్ అయిపోయింది పెట్టుకోవడం. నేను క్యాస్టర్ ఆయిల్ ఇంకా కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసి మమ్మీ ఒక ఆయిల్ చేసింది అనమాట. దాంట్లో కొంచెం కర్రీ లీవ్స్ అండ్ హైబిస్కస్ సీడ్స్, హైబిస్కస్ ఫ్లవర్ అండ్ హైబిస్కస్ లీవ్స్ వేసి, గార్లిక్ వేసి, ఇంకా ఫెనగ్రెన్ సీడ్స్ అట్లా వేసి వేసింది అనమాట. నేను అదే యూజ్ చేస్తాను. కొంచెం జిడ్డు ఉంటుంది అది నార్మల్ కోకోనట్ ఆయిల్ కంటే, ఎందుకంటే క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేస్తాం కాబట్టి. సో ముందు రోజు పెట్టుకొని నెక్స్ట్ డే వేస్తాను. అంటే 1 hour ముందు పెట్టుకుంటే అసలు అది ఆయిల్ అట్లే ఉంటుంది హెడ్కి. సో అట్లా. అండ్ నేను ఆయిల్ పెట్టుకోక కూడా 3 weeks అవుతుంది. ఎందుకంటే వింటర్స్లో నాకు కొంచెం డాండ్రఫ్లా వస్తుంది అనమాట. లైక్ యూజువల్ అందరికి వస్తుంది. సో ఆయిల్ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఐ స్టాప్ అనమాట. ఓన్లీ ఎండ్స్కి పెట్టుకొని ఐ యూస్ టు వాష్. అదనమాట. చాలా రోజులు పెట్టుకున్నా. ఫీలింగ్ సో గుడ్ యాక్చువల్లీ. అండ్ 3 days అసలుకి వ్లాగ్ తీయలేదు. లైక్ సిక్ అయినా నేను కొంచెం కాదు, లైక్ గుడ్ ఎనఫ్ సిక్. అంటే అసలు బాడీలో ఎనర్జీ లేకుండా బేసిక్గా సిక్ అవ్వడం అంటే. అందుకే తీయలేదు వ్లాగ్. బట్ ఈ వ్లాగ్ నుంచి కంటిన్యూస్గా ఐ టేక్ డెఫినెట్లీ వ్లాగ్ తీస్తా. అండ్ నేను అసలుకి జిమ్ కూడా స్కిప్ 3 రోజులు. మామ రేపు వెళ్ళాలి ఇంకా. మార్నింగ్స్ లేవడం ఎంత వింటర్స్లో లేవాలనిపించదు. మార్నింగ్స్ అదే రొటీన్ అలవాటు అయింది నాకు. ఇక అసలు లేవబుద్ధి అవుతుంది. బట్ స్టిల్ ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా, తొందరగా వెళ్ళిపోవాలి జిమ్కి. ఎందుకంటే లేట్కి వెళ్తే ఎక్కువ సన్ వచ్చి ఆ హీట్కే ఫుల్ స్వెట్ వస్తుంది. అసలు అది యూజ్లెస్ అది స్వెట్ అది అనమాట. వచ్చి ఎందుకు అట్లా అవుతుంది నాకు, అది యూజ్లెస్. లైక్ వర్కౌట్ చేసి వచ్చే స్వెట్ వేరు, ఆ యూజ్లెస్ అది వేరు. అంత సోది స్వెట్ వస్తుంది, పిచ్చి వస్తుంది అనమాట ఆ స్వెట్కి. సో అందుకే కొంచెం మార్నింగ్ పోయినాం అనుకో, ఎర్లీ అవర్స్లో పీస్ఫుల్గా ప్రశాంతంగా బాగుంటుంది. సో అదనమాట. రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే వ్లాగ్ కంటిన్యూ చేస్తా. స్టే ట్యూన్డ్. బాయ్ గాయస్, గుడ్ నైట్. హాయ్ గాయస్, హెడ్ బాత్ డన్. దట్ ఫీల్ ఆఫ్టర్ hair wash క్రేజీ ఉంటుంది. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ విల్ ఫీల్ ది సేమ్ యాజ్ ఐ ఫీల్. అదనమాట. ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి. సో ఐమ్ జస్ట్ గెటింగ్ రెడీ. ఐ విల్ అప్డేట్ యూ సూన్ ఎక్కడికి వెళ్తున్నా అని. యాక్చువల్లీ ఐమ్ గోయింగ్ ఫర్ మై ఇయర్ ఇంజెక్షన్ అనమాట. టుడే విల్ బి ద లాస్ట్ ఇంజెక్షన్. దాని తర్వాత ఐ విల్ బి హ్యావింగ్ సమ్ లేజర్, ఐ థింక్ సో. సో ఐ విల్ అప్డేట్ యూ వాట్ విల్ హ్యాపన్. సో గాయస్, ఇంజెక్షన్ అయితే ఇచ్చిండు. ఫుల్ నొప్పి వస్తుంది. చూస్తే భయం అవుతుంది అందరికి. అట్లుంది. మిగతా అంతా ఇంటికి పోయినాక తీరిగ్గా చెప్తా. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. అయితే ఇది ఓల్డ్ వీడియో కంటిన్యూషనే. సో లెట్స్ టాక్. స్కిన్ కేర్ చేసుకుంటాం అంటే ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నా. సీరం పెట్టుకోవాలనిపించలే, ఓన్లీ మాయిశ్చరైజర్ ఎలా అప్లై. నెక్స్ట్ డాట్ అండ్కి మాయిశ్చరైజర్ ట్రై చేయాలి ఎట్లుంటుందో. నాకు నా స్కిన్ పైన కొత్త వాడాలంటే భయం అవుతుంది, ఎక్స్పెరిమెంట్ చేయాలంటే. నాది బేసిక్గా సెన్సిటివ్ స్కిన్ అనమాట. లైక్ చాలా ఎట్లా అంటే కొంచెం వేరే అని ర్యాష్ రావడం ఏదో ఒకటి అవుతుంది అనమాట. అంటే ఫ్రమ్ చైల్డ్హుడ్ అంతే. సో అందుకే ఐ విల్ బి వెరీ కేర్ఫుల్ వైల్ యూజింగ్ ద ప్రోడక్ట్స్. సో అండ్ ద థింగ్ ఈస్, నాకు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. మోస్ట్లీ ఏప్రిల్ 2nd weekలో ఉంటాయి అనుకుంటా ఫైనల్ ఎగ్జామ్స్. దానికోసం ప్రిపేర్ చేసుకోవాలి టైం టేబుల్. అంటే ఎంత టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుని ఏం చేసినా ఎట్లా వన్ డే బ్యాటింగే. బట్ స్టిల్ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే ఒకలాంటి కాన్ఫిడెన్స్, ఇంకా ధైర్యం కైండ్ ఆఫ్ థింగ్. చదువుకోవచ్చులే ఏం కాదు, ఐ కెన్ డూ అన్నట్టు ఉంటుంది. బట్ స్టిల్ టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఏదేమైనా. అండ్ దిస్ ఇస్ లైక్ ఫైనల్ ఎగ్జామ్స్. సో దాని తర్వాత
అండ్ ఇప్పుడు కూడా పోవట్లే కాలేజ్, అది వేరే విషయం. కానీ దాని తర్వాత అఫీషియల్గా కాలేజ్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండొచ్చు కదా. ఇప్పుడేమో అన్అఫీషియల్ లైక్ వెళ్ళొచ్చు, బట్ మేము వెళ్ళట్లేము, అది వేరే విషయం. కానీ అప్పుడు మాత్రం అన్అఫీషియల్గా వెళ్ళకుండా ఉండొచ్చు కదా అట్లా. బట్ అదనమాట. సో ఎగ్జామ్స్ అనగానే చిరాకు వస్తుంది, ఎందుకో తెలియదు. అది ఏం ఉండదు, చదవడం రాయడం ఓకే, రాయొచ్చు, చదవచ్చు. బట్ దాని ముందు ఉంటుంది కదా ఇదంతా చిరాగ్గా, ఎగ్జామ్స్ అది ఇది అన్నట్టు పెద్ద సోది అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ నేను టింటర్స్ కదా సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను డారెన్కి. ఇది లైక్ చాలా మంచిగా ఉంది. నా ఫేస్లో కొంచెం చేంజెస్ వచ్చినాయి, లైక్ ఫేస్ కొంచెం డల్నెస్ అనేది పోయింది. ఐ డోంట్ నో అది అందరికి అవుతుందో కాదా, లేకపోతే నాకే కొత్తగా అవుతుంది, ఐ డోంట్ నో. బట్ ఐ హ్యావ్ సర్చ్డ్ అండ్ ఇందులో ఉండే అనమాట. సో దట్ విల్ బీ హ్యాపెనింగ్, లైక్ కొంచెం చేంజెస్ వస్తుంది అట్లా అన్నట్టు. సో అది. అండ్ నేను జిమ్కి వెళ్ళాక 1 వీక్ అవుతుంది, ఎగ్జాక్ట్గా 1 వీక్. ఎందుకంటే మధ్యలో ఐఎమ్ నాట్ వెల్. దాని తర్వాత ఎందుకో తెలియదు కొంచెం బ్యాక్ పెయిన్లా వచ్చింది. సో బెటర్ టు స్కిప్ ది జిమ్. అండ్ నాకు చాలా లోగా ఉండే, ఇట్లా ఏం చేయబుద్ధి కాదు కదా అట్లా, లైక్ దాట్ వే ఉండే నాకు. సో అందుకే ఐ స్కిప్డ్ 1 వీక్. రేపటి నుంచి బట్ ఐఎమ్ కాన్స్టెంట్లీ మెయింటైనింగ్ మై వెయిట్, నాట్ ఈవెన్ గెయినింగ్ సింగిల్ గ్రామ్ ఫ్లెక్స్. సో అలా అనమాట. అంటే రేపు మార్నింగ్ తొందరగా లేవాలి, మండే. ఏదేందో ఏం స్టార్ట్ చేయాలన్నా మండే అని అనుకుంటాం. బట్ ఫర్ మీ పర్సనలీ మండే ఈజ్ లైక్ లక్కీ డే లాగా అనమాట. ఎట్లా అంటే ఐ కెన్ స్టార్ట్ ఎనీథింగ్ అండ్ అది మంచిగా రన్ అవుతుంది అనమాట, సక్సెస్ఫుల్గా. అది వేరే మధ్యలో ఏదైనా డే స్టార్ట్ చేస్తే దట్ డెఫినెట్లీ విల్ రన్. అది అసలు అవ్వదు. సో అందుకే మండే రోజు రేపు పద్ధతిగా బుద్ధివంతురాల్లాగా వెళ్ళాలి జిమ్కి. అండ్ దట్స్ ఇట్ గైస్. మళ్ళీ రేపు కలుసుకుందాం, ఇదే బ్లాగ్లో కంటిన్యూ చేస్తా. బాయ్, గుడ్ నైట్. ఇప్పటికైతే ఇప్పుడే జిమ్ అయిపోయింది, చాలా 1 వీక్ తర్వాత వచ్చినా కదా, అసలు చేయబుద్ధి కాలేదు. బట్ స్టిల్ చేసిన ఈరోజు అయిపోయింది. అసలు మార్నింగ్ లేవాలంటే ఎట్లుండే అంటే అసలు లేవబుద్ధి కావాలి, ఏడుపు వస్తుంది. బట్ స్టిల్ లేచిన. బాయ్ గాయ్స్. నేను కాలేజ్ పోతున్నా ఇప్పుడు, అంటే కొంచెం పని ఉంది, అందుకే పోతున్నా. జుట్టు వేసుకోవాలి. ఏందో సన్ స్క్రీన్ పెట్టంగానే ఉబ్బరం ఇట్లా ఫుల్ చెమట వచ్చేస్తుంది. నేను ఫ్యాన్ ఆఫ్ చేసిన వీడియో కోసం, ఇక ఫుల్ స్వెట్ వస్తుంది. ఇప్పుడు హెయిర్ టై వేసుకొని ఇవ్వడం ఎంత బాగుంది ఇట్లా పెట్టుకుంటే. కానీ చచ్చిపోతాం వేడికి, ఫుల్ ఎండ కొడుతుంది. ఇంకా అమ్మో సమ్మర్ ఎంత ఘోరంగా ఉంది ఇప్పటి నుంచే. మేల దూలు తిరిగిపోతున్నా వచ్చిన తెలిసి. బాయ్ గాయ, సూపర్ ఇస్తుంది నాకు. ఫ్యాన్ అని వేసుకుంటా. ఏదైనా నాకు నా ఇయర్ది చెప్పలేదు కదా, చెప్తా కాలేజ్ నుంచి వచ్చినాక. అదే చెప్తా ఇప్పుడు, అసలు ఏంది ఎట్లా అయింది ఏందో అంతా ఇది క్లియర్లీ ఎక్స్ప్లెయిన్. లైక్ అదొక జస్ట్ అవేర్నెస్ లాగా అనమాట. చెప్తా, ఐ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. అదే అనుకుంటున్నా, ఏదో మర్చిపోతున్నా, ఏదో చెప్పలేదు అని. దీని గురించే చెప్తా. యాజ్ ఐ ఆల్ టోల్డ్ యూ ఇది చెప్తా అని, బట్ ఈ వీడియోలో టైం సరిపోదు అండ్ చాలా డీటెయిల్గా చెప్పాలన్నమాట. సో అందుకే ఐ విల్ మేక్ అనదర్ సపరేట్ వీడియో అండ్ సో దట్ యూ పీపుల్ విల్ గెట్ అవేర్నెస్ అబౌట్ లైక్ కొన్ని చెప్తాను. సో దట్ యూ క్యాన్ బీ కేర్ఫుల్ వైల్ డూయింగ్ యువర్ పియర్సింగ్, అదనమాట. సో దట్స్ ఇట్ ఫర్ ది వ్లాగ్ గైస్. బాయ్. ఈ వ్లాగ్ ఎక్కడి నుంచో ఎక్కడికో వచ్చింది, అదనమాట. అంతే మరి. బాయ్ గాయస్.